చేయండి అక్క. शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే. సత్యార్థ ప్రకాశం త్రయోదశ సముల్లాసంలో ఈరోజు మనం 117వ అనుకుంటా 118 కాగా సర్వలోకమున మోసపుచ్చుచు అపవాదియనియు సైతాననియు పేరు గల పురాతన సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అంటే వాళ్ళ స్వర్గలోకము నుండి ఏదైతే మోసపుచ్చుతుందో అపవాది ఉందో అనే సైతాన్ అనే పేరు గల ఒక చాలా పాత సర్పము మరి తోసేయబడిందంట. ఏమి ఈ సైతాను స్వర్గమందు ఉండినప్పుడు లోకులను మోసపుచ్చుచుండలేదా? వాని నా మరణానంతరము కారాగారమందో లేక చంపియో వేయలేదెందుకు? వానిని భూమి మీద ఏలపడవైచెను. ఇక లోకులందరూ భ్రమింపజేయున్నది సైతానే అయినా సైతాన్ను భ్రమింపజేయువాడెవడు? సైతాను తనంతట తానే భ్రమపడునున్న సైతాను లేకపోయినను భ్రమపడువారే పడునే పడుదురు. ఇక ఈశ్వరుడు సైతాన్ను భ్రమింపజేయుడన్నా అతడు ఈశ్వరుడే కానేరడు. మరి దీని వలన క్రైస్తవుల ఈశ్వరుడు కూడా సైతానునకు భయపడు వచ్చునని తెలియచున్నది. ఎందుకనగా ఈశ్వరుడు సైతాను కంటే మించిన వాడేని అపరాధము చేయునప్పుడు ఆ సైతాన్ను ఎందుకు శిక్షింపలేదు? క్రైస్తవుల ఈశ్వరుని రాజ్యము సైతాను రాజ్యములో ఒక సహస్రాంశమైనను లెక్కకు రాదు. ఇందువలన క్రైస్తవుల ఈశ్వరుడు సైతాన్ను తొలగింపలేకపోవచ్చును. ఈ కాలపు రాజ్యాధికారులైన క్రైస్తవులు బందిపోటు దొంగలు మున్నగు వారిని బట్టి తక్షణమే శిక్షించినట్లును ఈ క్రైస్తవుల ఈశ్వరుడు శిక్షింపకుండేనని తేటపడుచున్నది. కనుక వైదిక మతమును విడిచిపెట్టి ఈ క్రైస్తవుల బట్టి కల్పిత మతములను స్వీకరించుట బుద్ధిహీనుడు చెయ్యును, అంటే బుద్ధిమంతుడైతే చెయ్యలేడు అంటున్నాడు. నెక్స్ట్, పృథివీ సముద్రముల నివాసులారా శోకము ఎందుకనగా అపవాది మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఏమి ఆ ఈశ్వరుడు అక్కడకు మాత్రమే స్వామియు రక్షకుడై ఉన్నాడా? పృథివికిని మనుష్యునాది ప్రాణులకును రక్షకుడును స్వామియుడు కాడా? భూమికి అతడే రాజైనచో ఆ సైతాను ఏల చంపలేకపోయెను? సైతాను లోకులందర్ను భ్రమింపజేయవచ్చున్నను ఈశ్వరుడు ఊరక చూచుచుండునే కాని వానిని తొలగింపలేడా? కావున మంచి ఈశ్వరుడు ఒకడును సమర్థుడైన దుష్టుడగు ఈశ్వరుడు మరి ఒకడు ఉన్నట్లు విదితమగుచున్నది. అంటే వేదమేమో ఈశ్వరుడు ఒక్కడే అంటుంది. మరి వీళ్ళ దృష్టిలో అక్కడున్న దేవుడు గొప్ప, ఇక్కడున్న దేవుడు సామాన్యుడు, ఈ విధంగా వీళ్ళు విభజించుకుంటున్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్, మరియు 42 నెలలు జరుపు అధికారము దాని కేర్పాటయ్యను. కనుక దేవుని నామమును ఆయన గూడారమును పరలోక నివాసులను దూషించుటకై దేవుని దూషింపవలెనని అది తన నోరు తెరిచిందంట. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వారిని జయించుటకు దానికి అధికారము ఇయ్యబడెను. ప్రతి గోత్రము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను
ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. సరి, భూమి మీది లోకులను భ్రమింపజేయుటకు సైతాన్ను పశ్వాదులను పంపి పరిశుద్ధులైన మనుష్యులతో యుద్ధము చేయించుట అను కార్యము బందిపోటు దొంగల యజమానునిదే అనవచ్చును కాదా? ఇటువంటి కార్యం ఈశ్వరునిది కాని ఈశ్వర భక్తులది కాని కాజాలదా అంటున్నాడు. మరియు నేను చూడగా ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెనంట. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసటి యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరంట. ఇది చూడుడు, యేసు తండ్రి నివసించుయుండేడు సియోను పర్వతం మీదనే అతని పుత్రుడును నివసించుచుండవచ్చును. కాని ఇతడు 1,44,000 మనుష్యులను ఎట్లు లెక్కింపగలిగినో కదా. మరి 1,40,000 జనులు మాత్రమే స్వర్గవాసులైరి. ఇక తక్కిన కోట్ల కొలది క్రైస్తవుల శిరస్సుల మీద ముద్రలు పడినట్లే కదా. వారందరూ నరకమునకే పోయిరా. ఇప్పుడు యేసు తండ్రియు అతని సైనికులు అక్కడ ఉన్నారా లేరా అను సంగతి కనుగొనుటకు క్రైస్తవులు సియోను పర్వతం మీదకు పోయి చూడవలసినదా. ఉందురేని ఈ లేఖ సత్యమగును, లేనిచో అబద్ధం. ఒకానొక చోట నుండి వచ్చి యుండురందురేని ఇంత గొప్ప సైన్యం త్రాను క్రిందకును మీదకును ఎగిరి వచ్చుచు పోవుచు ఉండుటకు వారు పక్షులా ఏమి? ఇంకా అతడు వచ్చుచు పోవుచు ఉండేనని ఒక జిల్లా న్యాయాధిపతి వలె అయ్యను. మరి అతడు ఒకడు ఇద్దరు లేక ముగ్గురు ఉన్నా అది కూడా సంభవము కాదు. కానీ కనిష్ట పక్షమందు ప్రతి భూగోళమున ఒక్కొక్క ఈశ్వరుడు కావలసి ఉండును. ఏలయన అనేక బ్రహ్మాండములను ఒకరిద్దరు ముగ్గురు పాలించుటకు గాని పర్వత కలిసి సంచచుటకు గాని సమర్థులు ఎప్పటికీ కాజాలరు. అంటే పరమాత్ముడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వస్తున్నాడా? అతను ఒక సీమిత రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా? మరి సీమిత రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ సృష్టిలో అనంతమైన గోళాలు ఉన్నవి కదా, మరి అనంతమైన దేవుళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారనమాట. వీళ్ళు ఎగురుతున్నారంటే వీళ్ళు ఏమన్నా పక్షులా? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నెక్స్ట్, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూచితిరా, క్రైస్తవుల ఈశ్వరుడు ఇట వారి కర్మలను వారి వెంట పోవును అనగా అందరకు కర్మానుసారమే ఫలము లభించునని చెప్పుచున్నాడు. అట్లు కాక పాపములను యేసు తీసుకొనగలడు, పాపములను క్షమింపబడును అని మీరేమో చెప్పుచున్నారు. ఇప్పుడు ఈశ్వరుని మాట సత్యమా లేక క్రైస్తవులదా? బుద్ధిమంతులు ఊహించి కనుగొనదగును. ఒకే విషయమందు ఇట్టి 2 మాటలు సత్యములు కావు. ఇందు ఒకటి సత్యమైతే మరొకటి అబద్ధం. క్రైస్తవుల ఈశ్వరుడో క్రైస్తవుల అసత్యవంతులగుదురుగాక. అనగా మరి దేవుడు అసత్యమా లేదా దైవ మతాన్ని స్వీకరించిన క్రైస్తవులు అసత్యమా? ఇది మనం గమనించాలి. నెక్స్ట్, మరియు దానిని దేవుని కోసమని ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడుచుండెను. 100 క్రోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుటకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించుచుండెనంట. ఇక చూడుడు, వీరి గప్పాలు పురాణముల కన్నను మించినవి కావా? క్రైస్తవుల ఈశ్వరుడు కోపడినప్పుడు మిగులు దుఃఖింతుడగు చుండవచ్చును. అతని కోపకుండములు నిండియున్నవన్న అతని కోపమన్నది జలమా లేక ఒకానొక ద్రవ పదార్థమా? మరియు 100 క్రోసుల వరకు రక్తము ప్రవహించుచుండెననుటయు అసంభవమే. ఏమనగా రక్తము గాలి తగులుట వలన వెంటనే గడ్డ కట్టుకొనును, కావున అది ఎట్లు ప్రవహింపగలదు? అందువలన ఇవన్నీ వట్టి మాటలే అని మనం తెలుసుకొనవలయును. నెక్స్ట్, నేను చూడగా సాక్ష్యపు గూడారమునకు సంబంధమైన గర్భాలయము పరలోకమందు తెరవబడిందంట. సమీక్ష: క్రైస్తవుల దేవుడు సర్వజ్ఞుడయ్యున్న సాక్షులతో ఏమి పని?
తనంతట తానే తెలుసుకొని యుండును. వీరి దేవుడు సర్వజ్ఞుడు కాడనియే దీని వలన నిశ్చయమగుచున్నది. ఏలయన అతడు మనుష్యుని వలె అల్పజ్ఞుడైనందున ఈశ్వరీయ కార్యము ఎట్లు చేయగలుగును? ఇంతియే కాదు, గొప్ప అసంభవములకు తూతల వార్తలెన్నియో ఈ ప్రకరణమున వ్రాయబడి ఉన్నవి. కాని వానిని సత్యములని ఎవ్వరునూ నమ్మజాలరు. ఈ ప్రకరణనందు అన్నియు ఇటువంటి మాటలే నిండియున్నవి అంటున్నాడు. నెక్స్ట్, దాని దోషమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యండి. దాని క్రియ చొప్పున దానికి రెట్టింపు చేయండి. సమీక్ష. చూడుడు, క్రైస్తవులు దేవుడు అన్యాయకారి అగుట ప్రత్యక్షమయ్యను. ఎవడు ఎట్టులెత్తు కర్మలు చేసెనో వానికట్లే ఇంతటి ఫలములే ఇచ్చుట న్యాయమనబడును. కాని దానికంటే తక్కువగానో ఎక్కువగానో ఫలములు ఇచ్చుట అన్యాయం. అన్యాయకారిని ఉపాసించువారు అన్యాయకారులు ఎలా కాకుందురు? కాబట్టి కర్మలు, కర్మ ఫలాలు ఇదంతా కూడా ఎంత సందిగ్ధంగా ఉందో వీళ్ళ మతములో చూడండి. నెక్స్ట్, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆలంకించితిరా. క్రైస్తవుల స్వర్గమందు వివాహములు కూడా జరుగుచున్నవి. ఏమనా అట యేసునకు వివాహము ఈశ్వరుడే చేసెను గదా. మరి అతని అత్తమామలు, బావమర్దులు మొదలగు వారు ఎవరనియో, బిడ్డలు ఎందరనియో అడగవలయును. ఇక వీర్యనాశనము వలన బలము, బుద్ధి, పరాక్రమము, ఆయువు మున్నగునవి కూడా తగ్గిపోవునే. దాని వలన ఇప్పటికీ యేసు అచట శరీర త్యాగమును చేసి ఉండవచ్చును. ఏమనగా సంయోగజన్య పదార్థము అవశ్యముగా వియోగమును పొందును. ఇప్పటి వరకును క్రైస్తవులు అతనిని విశ్వసించి మోసపోయిరి. ఇక ఎంతవరకు మోసపోవుదురో తెలియదు. ఎందుకంటే ఏదైతే తయారైతుందో పదార్థం అది తప్పకుండా ఏమవుతుంది? క్షీణిస్తుంది. మరి జీసస్ పుట్టాడు అంటే జీసస్ అక్కడ ఇప్పుడు స్వర్గలోకంలో లేడన్నట్టే కదా. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, అతడు ఆది యందున్న సర్పమును అనగా అపవాదియు సైతను తాను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించెను. ఆ 1000 సంవత్సరములు గడుచుచు పర్యంతమును ఇక జనులను మోసపరుపకుండుటకై పాతాళమున మూసి దానికి ముద్ర వేశాడట. సమీక్ష. చూడుడు, చచ్చుచు బ్రతుకుచు నెటులో సైతాన్ను బట్టి 1000 ఏండ్ల వరకు బంధించెను. కాని విడుదల అయిన పిదప మరలా భ్రమింపజేయకుండున ఇట్టి దుష్టుణ్ణి కారాగారమునందే ఉంచవలసి ఉండెను, లేదా చంపి వేయవలసి ఉండెను. కాని సైతాను కలడను కొనుట ఈ క్రైస్తవుల వట్టి భ్రమయే. యథార్థమందు ఏమీయూ లేదు. భయము చూసి లోకులను తమ వలలో వేసి కొనుటకై ఈ ఉపాయమును పన్నియుండును. ఎట్లన ఒక ధూర్తుడు అమాయకులైన కొందరు మనుష్యుల్లో 2 మీకు దేవదర్శనము చేయింతుమని చెప్పి ఒక ఏకాంత స్థానమునకు తోడుకొని పోయి ఒక మనుష్యునకు 4 భుజములు ఏర్పరిచి చెట్ల పొదల్లో నిలువబెట్టి, మీరు కన్నులు మూసుకొనుడు, చెప్పినప్పుడు తెరువుడు, మరలా నేను చెప్పినప్పుడు చంపును, మూసుకొనిన వాడందుడగును అని చెప్పినట్లు మా మతమును నమ్మని వాడు సైతానుచే భ్రమింపవాడని చెప్పుడు అను ఈ మత స్థూల బోధలను కలవు. ఎట్లన అతడు ముందుకు వచ్చినప్పుడు చూడననియు, మరలా తక్షణమే మూసికొనుడనియు, తిరిగి పొదల్లో దాగినప్పుడు తెరువుడనియు చెప్పి మీరందరూ నారాయణ్ను దర్శించి ధన్యులైతిరని అన్నట్టులే ఈ మతానుయాయులు లీలను ఎరుగుదును. కావున వీరి మాయలో ఎవరునూ చిక్కుకొడదు. మనం ఇంతకు ముందు నారాయణ మతం విన్నాము. వాళ్ళక్కడ ఎట్లా ముక్కు కోసుకొని గంతులేశారో వీళ్ళది కూడా అలాగే ఉంది. నెక్స్ట్, భూమియో ఆకాశమును ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను, వానికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృత్యులైన వారు దేవుని ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను.
మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఈ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సమీక్ష. ఈ పసితనపు మాటలు చూడుడు. భూమియు ఆకాశము ఎట్లు పరిగెత్తగలుగుతుంది? మరి దేని మీద నిలవగలిగింది? ఎవ్వరి సమ్మక్కము నుండి పరిగెడనో అతని సింహాసనమును అతడు ఎచట నిలిచి ఉండగలిగిరి. మరి చనిపోయిన వారు దేవుని ఎదుట నిలువబెట్టబడినప్పుడు దేవుడు కూడా కూర్చుండి ఉండెనా లేక నిలిచి ఉండెనా? ఇచట కచేరీలోను దుకాణములోను వ్యావహారిక విషయములందు పుస్తకమునందు వ్రాయబడునటలే ఈశ్వరుని యొద్ద కూడా వ్రాయబడునా? జీవులందరి స్థితిగతులు వ్రాయునందు ఈశ్వరుడు అతని గుమస్తాల. ఇట్టి మాటలను బట్టియే కదా అనీశ్వరుడు అనీశ్వరి గాను ఈశ్వరుడు అనీశ్వరుడు గాని ఈ క్రైస్తవులు వాదులు చేసి పెట్టిరి. నిజంగా అతని ఈశ్వరుడా కాదా అనేది వాళ్ళు సందిగ్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ భగవంతుడు అంటే ఏదైతే వ్యాపారంలో లెక్కలు రాస్తారో అలా లెక్కలు రాసే వాళ్ళు వేరుంటారు, యజమాని వేరుంటారు. మరి పరమాత్ముడు ఈ సృష్టి మొత్తానికి అతనే యజమాని, అతనే లెక్కలు రాస్తున్నాడు. కానీ వీళ్ళు పరమాత్ముని యొక్క సిద్ధాంతాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళది ఎలా ఉందంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడుతారు కదా, అలా వీళ్ళు ఆ విధంగా ఆడుతున్నారు సిద్ధాంతం మీద. కానీ ఈరోజు నేను చాలాసార్లు మీకు నెమర వేస్తున్నాను, ఈ విధంగా మత వ్యాప్తి అవ్వడానికి వాళ్ళ దాంట్లో బాగా డివోటెడ్స్ ఉన్నారేమో అనిపిస్తుంది. ధనికులు గాని చేసే వాళ్ళు గాని బాగా డివోటెడ్స్ ఉన్నారేమో, అందుకే అదంతా స్ప్రెడ్ అవుతుంది. కానీ బుద్ధిపూర్వకంగా అయితే ఏమీ లేదు. ఇక చూడాలి మరి మనం. వారిలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తె అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. ఓహో, యేసునకు స్వర్గమందు పెండ్లి కూతురు మంచి భార్య లభించను గదా, ఆనందించుచుండవచ్చును. ఇంకా నే ఏ క్రైస్తవులు లచ్చుటకు పోవుదురో వారికి స్త్రీలు లభింతురు కాబోలు, బిడ్డలు కూడా పుట్టుచుండవచ్చును. జనం ఎక్కుట ఒకట వలన రోగములు ప్రబలి చనిపోవుచుండవచ్చును. ఇట్టి స్వర్గమునకు దూరము నుండియే చేతులు జోడించుట ఉచితము. ఇక ఇట్లాంటి వివాహాలైతే మన వైదిక ధర్మ ఇతర హిందూయిజంలో కూడా ఉన్నవి కదా. రాముడికి సీతమ్మ తల్లితో రాముడు దేవుడు అంటారు, పెళ్లి చేస్తారు. ఇదంతా కూడా అన్ని మతంలో కూడా కనిపిస్తూ ఉంది. సరేనా? నెక్స్ట్, అతడు ఆ కోలకర్రతో పట్టణము కొలువగా దాని కొలత 700 క్రోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున మాట 44 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలం, మూడవది కెంపు, నాలుగవది మరకతం, ఐదవది గోమేధికం, ఆరవది మాణిక్యం, ఏడవది పచ్చ, ఎనిమిదవది వైఢూర్యం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణ శునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమై స్ఫటికమును పోలియున్నది. క్రైస్తవుల స్వర్గవర్ణము వినుడు. క్రైస్తవులు పుట్టుచు గిట్టుచు ఉందురేని ఇంత గొప్ప పట్టణము అందు ఎట్లు ఇమడగలరు? ఏమనగా అందు మనుష్యులు ఆగమనం కలదు, కాని తిరిగి వెళ్ళిపోవుట లేదు. ఈ పట్టణము బహుమూల్య రత్నములచే నిర్మింపబడి ఉన్నట్లు నమ్మియున్నారు. కాని బంగారుతో చేయబడినది అను మున్నగు వ్రాతలన్నీయు కేవల అమాయకులైన మనుష్యులను మోసపుచ్చి తమ వలలో చిక్కించుకొనుటకు కల్పింపబడిన లీలలే. అహో, ఈ పట్టణపు వెడల్పు ఇడివి వ్రాసినది సంభవమా? 750 క్రోసులనదెట్లు సంభవమగును?
ఇటువంటివి మిథ్యాలాపమే. ఇంత పెద్ద ముత్యములెట్లు చిక్కియుండెను, ఆ లేఖ వ్రాసిని ఇంటి కుండల్లో నుండనేమో. ఈ గప్పాలు పురాణములకు అబ్బాలై ఉన్నవి అంటే తండ్రై ఉన్నవి అని అర్థం. నెక్స్ట్, దుష్ట వస్తువును గాని నింద్య కార్యము గాని చెయ్యువాడు అసత్యవాది దానిలోనికి ప్రవేశింపడంట. ఎవరైతే అసత్యవాది ఉన్నాడో, దుష్ట కార్యములు చేస్తారో వాళ్ళు ఆ స్వర్ణముతో, ముత్యాలతో, వైడూరాలతో ఉన్న లోకములో ప్రవేశించడంట. మరి అటులేని పాపులు కూడా క్రైస్తవ మతములో చేరుట వలన స్వర్గమునకు పోగలుగుదురు అని క్రైస్తవులు ఎందుకు చెప్పుచున్నారు? మీరేమో దుష్టులు, అసత్యవాదులు అక్కడికి ప్రవేశించరు అంటున్నారు. మరి అందరికీ అక్కడ క్షమాపణ ఉందని ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నాడు. అటులైన మిథ్యావాక్యములు చెప్పు యోహ ఎప్పుడును స్వర్గమున ప్రవేశింపజాలడా? మరి ఎవరైతే అసత్యం చెప్తున్నారో ఇప్పటికి కూడా ఉన్నటువంటి ఫాదరీస్, వాళ్ళు కూడా ఇక లోకానికి వెళ్ళనట్టే కదా. యేసు కూడా స్వర్గమునకు పోయి ఉండడు. అలా ఆ పంక్తిలో చూస్తే యేసు కూడా ఇక పోడు. ఎందుకంటే అతను కూడా ఈ సూక్తికి విరుద్ధంగానే ప్రచారం చేస్తున్నాడు. ఏలయనిన ఒక పాపియే స్వర్గమును పొందజాలనప్పుడు అనేక పాపములు పొందువాడెట్లు స్వర్గమునకు వెళ్తాడు? కాబట్టి వెళ్ళడు అంటున్నాడు. అంటే సిద్ధాంతం రాంగా లేకపోతే మీరా అని అడుగుతున్నారు. నెక్స్ట్, ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు ఉండదు, దేవునియు గొర్రె పిల్లయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖావలోకనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రిక ఎన్నడూ ఉండదు. దీపకాంతి కాని సూర్యకాంతి కాని వారికి అక్కరలేదు. దేవుడైన సర్వేశ్వరుడే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. సమీక్ష చూడుడు, ఇదియే కదా క్రైస్తవుల స్వర్గము. ఏమి? ఈశ్వరుడును యేసును నిరంతరము సింహాసనముపై కూర్చుండియుందురా. మరి వారి దాసులు వారి ఎదుట సర్వదా ముఖావలోకముననే చేయుచుందురు. మీ దేవుని ముఖము యూరోపియుని వలె తెల్లనిదా, ఆఫ్రికల వలె నల్లనిదా, లేక అన్య దేశీయులను పోలియున్నదా? చెప్పుడు. ఈ స్వర్గము కూడా ఒక బంధనమే అనవచ్చును. ఏలయనగా చిన్న పెద్దలు ఉండునట్టి నగరమందు నివసింపవలసి వచ్చినచు అట దుఃఖమేల కలుగకుండును. ఇక ముఖము గల ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు ఎప్పుడును కాజాలడు. ఎవరికైతే అవయవాలు ఉంటాయో అతను సర్వేశ్వరుడు కాలేడు అంటున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని పని చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని మన యేస్తు వాక్యం అన్నమాట. కర్మానుసారమే ఫలము లభించిననుట నిజమైనప్పుడు పాపములు ఎన్నిటికిని కూడా క్షమింపబడజాలవు. క్షమింపబడునన్న ఈ దూతల మాట అబద్ధము. ఎవరేని క్షమింపబడు అనుమాట కూడా సువార్తల్లో వ్రాయబడి ఉన్నదందురేని పూర్వాపర విరుద్ధమైన మిథ్యా సాక్ష్యమయ్యను. కావున ఈ మిథ్యోక్తులను అంగీకరించుట మానుడు. ఇక ఎంతవరకని వ్రాయుదుము? వీరి బైబిలందు లక్షల కొలది విషయములు ఖండింపదగినవి కలవు. కాని వాని నుండి కొన్నింటిని మాత్రమే అందరికి బోధపడుటకు ఇందు ఉదహరించి ఉన్నాను. ఇంతటితోనే బుద్ధిమంతులు అధికముగా ఊహించి తెలుసుకొనగలరు. ఈ బైబిల్ నందు కొన్ని మాటలు మాత్రమే కాక తక్కినవన్నీయు మిథ్యోక్తలే నిండి ఉన్నవి. కొన్ని మంచివి ఉండొచ్చు, కానీ ఎక్కువ మిథ్యమే. అసత్యముతో కూడియున్న పరిశుద్ధముగా ఉండనటులే ఈ బైబిలు కూడా మాననీయము కాజాలదు. కానీ ఆ సత్యమనున్నది వేదములను స్వీకరించినప్పుడే అలవడును. ఈ బైబిల్ సత్యమా అసత్యమా, అందులో ఉన్నది ఎంతవరకు మనం తీసుకోవాలి అనేది గ్రహించే శక్తి ఎప్పుడు వస్తుంది మానవాళికి? వేదమును చదివినప్పుడే. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆ బైబిల్లో ఏవైతే కొన్ని మంచి మాటలు ఉంటాయో దాన్ని వ్యాప్తి చేసి జనాలకి దాన్ని ఆకర్షింపజేసుకుంటారు. అలా మతము వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకే వేదమే ప్రపంచమున వెలుగొందాలని కోరుకుందాం. ఇంతటితో త్రయోదశ సముల్లాసాన్ని మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో
సమాప్తం చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.